హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ అయిపోయాయి. రాజకీయాలు అయిపోయాయి. ప్రస్తుతం అందరం ఖాళీగా ఉన్నాం. వర్షాలు పడుతున్నాయి. ఒకసారి వార్తాపత్రికలో విశ్లేషించుకుందాం ఏం రాశారని. అధికార పక్షంతో అంటకాగారు. పరువు పోయే భ్రష్టు పట్టిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైసీపీ పక్షమే. అధికార పార్టీ అరాచకాలకు ఒత్తాసు. ఎన్నికల వేళ మరింత వికృత రూపం. ఈసీ చర్యలతో ఒక్కొక్కటిగా వెలుగులోకి. బదిలీలు, సస్పెన్షన్లు, విచారణ చర్యలు. పోలీస్ శాఖపై మాయని మచ్చ. ఏ రాష్ట్రంలోనూ ఈ దుస్థితి లేదని నిజాయితీ పోలీసు అధికారుల ఆవేదన. చీడ తొలగిస్తేనే శాఖకు పరువు. పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై చంద్రగిరి నియోజకవర్గం కూచినవారిపల్లిలో మహిళలను విచారిస్తున్న సిట్ సభ్యులు డీఎస్పీ రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్. పోలింగ్ తర్వాతి విధ్వంసంపై పోలీసుల్లో ఉదాసీనత. హింసను తేలిగ్గా తీసుకున్న కాకీలు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ఎఫ్ఐఆర్లలో సాధారణ సెక్షన్లు. తలలు పగిలినా కనిపించని 307. ఊసేలేని ప్రజాప్రాతినిధ్య చట్టం. సిట్ దర్యాప్తులో వెలుగులోకి. అర్ధరాత్రి దాటాక ఈసీకి నివేదిక. తాడిపత్రిలో రాళ్ల దాడులపై సిఐ, ఎస్ఐలను నిలదీసిన బృందం. దాడుల తర్వాత బందోబస్తు పెంచలేదు. పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం. కొందరు అధికారులపై చర్యకు సిఫారసు. కర్రలతో వెంటపడి కొట్టి ట్రాక్టర్తో దూసుకొచ్చి టీడీపీలో చేరారని బాపట్ల జిల్లాలో తండ్రి కొడుకులపై వైసీపీ మూకల దాష్టికం. ఆ ముగ్గురు ఎస్పీలపై చర్యలు. అభియోగాల నమోదుకు సీఎస్ ఆదేశాలు. ఓకే. ఈసీ దెబ్బతో జగన్ పేరు మాయం. ఈసారి ప్రభుత్వ లోగోతోనే విద్యా కానుక కిట్లు. ఓకే. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు. పొలాలన్నీ దున్నేశాకే పంట నష్టం లెక్కల. 661 మండలాలకు 87 మండలాలే కనిపించాయట కరువు మండలాలుగా. ఫిబ్రవరిలో కళ్ళు మూసుకొని మార్చి 16న రబీ ప్రకటన. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి వల్లమాలిన జాప్యం. ఇప్పుడొచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట, జాబితాలు తయారు చేస్తారట. కరువుపై మొదటి నుంచి ముద్దు నిద్రలోనే వైకాపా ప్రభుత్వం. పోలీసులపై ప్రశ్నల పరంపర. ఓకే. బాధితుల గొంతు వినిపించడం నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుందా? ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు. విశాఖపట్నం. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలగొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెప్తే ఆ విషయాన్ని టీవీ ఛానల్లో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? ఇది నేరపూరిత కుట్ర. బాధితుల ఆవేదనను ఛానళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసులు పెడతారా? బర్మా కాలనీకి చెందిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. బాధితుల ఆవేదన ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏవిఎన్ ప్రతినిధులపై బాధితులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై ఈ నెల 17న కంచెరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సిఆర్పిసి 91 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. ఎంత ఘోరంగా తయారవుతుందో చూడండి పోలీసులు. విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట. భారీగా పిల్లల సంఖ్య పడిపోయినా ఇన్నాళ్ళు పట్టని సర్కారు. విద్యా కానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన భాగోతం. ఇది చూడండి ఎంత ఘోరమో. మరి నాడు నేడు అని చెప్పి ఏదో గొప్పగా లెక్కలు చెప్పుకునే ఈ ప్రభుత్వం 2018-19లో 39,29,019 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఏది తెలుగుదేశం పార్టీ దిగిపోయడానికి. మరి ఇవాళ 2023-24 లెక్క ప్రకారం చూసుకుంటే 35,69,506. అంటే దాదాపుగా 3,59,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు. మరి ఒకసారి ఆలోచించి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇంత భారీగా పడిపోవడానికి కారణం మరి నాడు నేడులో మీరు తీసుకున్న జాగ్రత్తలు, మీరు ఇస్తున్న ఇంత మంచి విద్య, దీనివల్లే కదా.
ఇలా పడిపోయింది. అది ఒకసారి అందరూ గమనిస్తున్నారు. అయితే ఇదే లెక్క, ఇదే సర్వే 2018లో 19లో ఎంత ఉంది, ఇలా 22 23 24లో ఎంత ఉందనే లెక్క ఎలక్షన్ ముందుగానే తెలుసుంటే ఇంకా మంచి రిజల్ట్, ఇంకా ఎలక్షన్ ఇంకా బాగా జరిగేది. సరే కానివ్వండి. సాక్షి ఖచ్చితంగా పచ్చకుట్రే, ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ, వీడియో ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి, టీడీపీ గూండాగిరిపై గోడు వెళ్ళబోసుకున్న ఆ బాధితులు, కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో సిట్ విస్తృత విచారణ, దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటన, రికార్డుల పరిశీలన, ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించనున్న సిట్. ఇప్పుడు మొత్తం కూడా సిట్ దర్యాప్తుల మీదే జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఎంపీ గారు కూడా, నర్సరావుపేట ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మాట్లాడారు. సిట్ అనేది మీరు మంచిగా విచారణ చేయండి, అవసరమైతే మా ఫోన్స్ తీసుకోండి, మా కాల్ డేటా కూడా చెక్ చేసుకోండి, నాతో పాటు ఉన్న ఇంకా 2 కార్లు, ఈ 3 కార్లలో ఉన్న వ్యక్తుల యొక్క ఫోన్ కాల్ డేటా కూడా ఇస్తాము. మీరు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి. నా తప్పున్నట్టు తెలిస్తే నా పేరు కూడా యాడ్ చేయండి అని చెప్పారు. ఒక అండమాన్కు నైరుతి, 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ, 31న కేరళకు, ఆ తర్వాత ఏపీలోకి ఋతుపవనాలు, 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, అనంతరం బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం, రానున్న 3 రోజులు వానలు. మంచిది, శుభవార్త. అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ, శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు, సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి, పర్యటన గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్ళిపోయిన లోకేష్, 32 అక్రమ కేసులున్న జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందుల్లో హ్యాపీగా వెళ్ళిపోయారు. జస్ట్ 370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసు, అది జరిగిందో తెలియదు, దాంట్లో ఉన్న ఆయనకి మాత్రం వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటారా? దీన్ని హైలైట్ చేస్తారు సాక్షి పేపర్. వెరీ గుడ్. పశు పోషణకు బాసటగా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు. రైట్. ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ, పశు పోషకులకు బాసటగా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు. ఒక్క ఫోన్ కాల్తో మూగజీవాలకు ఉచితంగా వైద్యం, మందులు. 1962 కాల్ సెంటర్ ఫోన్ చేస్తే గంటలోపే రైతు ముంగిట అంబులెన్స్లు. ఓకే, మరి మనుషులకి ఏదైనా జరిగినా దిక్కు లేదు, పశువులు జరిగితేనంటే గంటలోనే వస్తారంట. ఇక్కడ కొంతమంది చేత చెప్పిస్తున్నారు. నిజంగా గొప్ప ఆలోచన. నాకు 5 పాడి ఆవులు ఉన్నాయి. పశువులు కొట్లాడుకోవడంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. 1962కు ఫోన్ చేయగా గంటలో అంబులెన్స్ ఇంటికే వచ్చింది. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి వైద్యం చేశారు, ఉచితంగా మందులు ఇచ్చారు. గతంలో పశు వైద్యశాలకు తరలించేందుకు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఇంటి వద్దే జీవాలకు సేవలు అందించడం నిజంగా గొప్ప ఆలోచన. సీఎం జగన్కు కృతజ్ఞతలు. కాటి విద్యాసాగర్, కొత్తపేట బాపట్ల జిల్లా. పేటీఎం కరో, అరగంటలోపే అంబులెన్స్. మాకు 2 పాడి గేదెలు ఉన్నాయి, 4 సన్నజీవాలు ఉన్నాయి. మేతకు వెళ్ళిన ఓ గేదెకు కాలు చిరిగిపోవడంతో నడవలేకపోయింది. 1962 కాల్ చేస్తే అరగంటలో అంబులెన్స్ వచ్చింది. పశు కాలుకు డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ కట్టారు, నొప్పికి ఇంజెక్షన్ చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పశువుని తరలించే విధానం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం. ప్రాణాలు కూడా ఏంట్రా. రైట్. ఖచ్చితంగా పచ్చకుట్రే. ఈ తప్పితే వేరేం చెప్తారు. మార్చిన చోటే మారణకాండ, సిట్ అధికారులకు అందించిన మంత్రి అంబట్టి. ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి. రైట్. జూలైలో భారతీయుడు అంటే ఇండియన్ 2 కమల్ హాసన్ గారిది అప్పుడు వచ్చిన 1996లో వచ్చిన
భారతీయుడు సూపర్ హిట్. అందులో అవినీతి మీద పోరాటం చేసిన ఒక కామన్ మ్యాన్ భారతీయుడు. దాని సీక్వెల్గా భారతీయుడు 2 జూలై 16 వస్తుందంట. చూద్దాం. ఆఖరి ఊర్లో పంజాబ్ కింగ్స్పై హైదరాబాద్ విజయం. ఐపీఎల్ మ్యాచ్ ఎండింగ్కి వచ్చేసాయండి. ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ వచ్చేసి మే 21 క్వాలిఫైర్ 1, మే 22 ఎలిమినేటర్, మే 24 క్వాలిఫైర్ 2, ఫైనల్గా మే 26 ఫైనల్ మ్యాచ్ జరగబోతా ఉంది. దీంట్లో ప్లే ఆఫ్లోకి వచ్చిన 4 టీమ్స్ కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాదు, రాజస్థాన్, బెంగళూరు. మంచి టీం గెలవాలని ఖచ్చితంగా కోరుకుందాం. సో సాక్షి ఏమని చెప్పుకుంటుందంటే స్టార్టింగ్లోనే సత్యమేవ జయితే సాక్షి, అసత్యమేవ జయితే. మీరు బలికేన్ని కూడా యాంటీగానే ఉంటాయి. జరిగే వేరు, మీరు రాసేవి వేరు. అందరికీ నమస్కారం.